భారతదేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక బలీయమైన శక్తి. ఇది ఒకప్పుడు. కానీ దశాబ్ద కాలంలో కాంగ్రెస్ పార్టీ బాగా బలహీనపడింది. అలాగే ఈసారి కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాల కూటమి ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ మిత్రపక్ష కూటమికి సవాలు విసిరి పక్కలో బల్లెంగా మారింది. 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం పరాజయం చవిచూసిన తర్వాత ఇప్పటి వరకు పుంజుకోని పరిస్థితి ఉన్నప్పటికీ ఈసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సొంతంగా 99 లోక్సభ స్థానాలు కైవసం చేసుకోవడంతో పాటు ఇండియా కూటమిగా ఉన్న కాంగ్రెస్ మద్దతుతో కూడిన రాజకీయ పార్టీలు 233 సీట్లు సాధించుకోగలిగాయి. మ్యాజిక్ ఫిగర్కి చేరుకోవాలంటే దాదాపుగా 39 సీట్లు ఉంటే సరిపోతుంది. అయితే దురదృష్టవశాత్తు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు స్నేహపూర్వకంగా కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని రాష్ట్రాల్లో పోటీ చేయడం మూలంగా ఈ లక్ష్యానికి చేరుకోలేకపోయాయి. పంజాబ్లో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీలు స్నేహపూర్వకంగా పోటీ చేశాయి. ఈ రాష్ట్రంలో 2 రాజకీయ పార్టీలకు బలం ఉంది. అలాగే కేరళలో వామపక్షాలు కాంగ్రెస్ పార్టీ స్నేహపూర్వకంగా పోటీ చేశాయి. అలాగే బెంగాల్లో కూడా ఈ రాష్ట్రాల్లో స్నేహపూర్వకంగా పోటీ చేసి ఇతర రాష్ట్రాల్లో సీట్ల పంపిణీ కార్యక్రమం చేసుకున్నప్పటికీ ఒక 16 సీట్లు పరాజయం చూసింది. వీటితో పాటు అతి స్వల్ప తేడాతో 30 సీట్లు, స్వల్ప తేడాతో 100 సీట్లు కోల్పోయింది. లేదంటే కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు భారీ మెజార్టీతో విజయం సాధించి ఉండేవి. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మిత్రపక్షాల కూటమి ప్రధాన ప్రతిపక్షంగా తయారు కావడంతో రాబోయే రోజుల్లో లోక్సభలో ప్రధానమైన పాత్ర పోషించి అధికార పార్టీని అడ్డుకునేందుకు ఖచ్చితంగా దేశ ప్రజల ఆకాంక్షలకు దగ్గరగా పనిచేసేందుకు అవకాశాలు ఉంటాయి. 2014 ఎన్నికల్లో కేవలం 44 సీట్లకు పరిమితమైన కాంగ్రెస్ 2019లో 60 సీట్లు, 2024లో 99 సీట్లు సాధించడంతో పాటు అధికారానికి చాలా దగ్గరగా రావడం, ప్రధాన ప్రతిపక్షంగా ఉండడంతో రాబోయే రోజుల్లో దేశ ప్రజల ఆలోచనలకు ఆకాంక్షలకు తగ్గట్టుగా ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యతలు నిర్వహించే అవకాశం ఉంది.